అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని శాఖలను కూడా పూర్తిగా దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏదైతే ప్రకటనల పిచ్చి కారణంగా మొత్తంగా 879 కోట్ల రూపాయలు కేవలం ప్రకటనలు కావచ్చు, అందులో భాగంగా ప్రధానంగా ఆయన సాక్షి మీడియా, ఆయన సాక్షి పత్రికే అంటబెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే INPR మాజీ కమిషనర్గా ఉన్నారో తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, ఆయన హస్తం కూడా ఉందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ శాఖ ఆ శాఖ అని తేడా లేకుండా చాలా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటకు తీసుకుంటూ వస్తుంది. ఇప్పటికే సాక్షి గురించి కూడా అనేక మార్లు చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా INPR మాజీ కమిషనర్గా పనిచేసినట్టు విజయ్ కుమార్ రెడ్డి గారే దీంట్లో ప్రత్యేకంగా చొరవ తీసుకుని మరి ఏదైతే వాలంటీర్లకి సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి పత్రికే ప్రకటనల కొనుగోలు రూపంలో కావచ్చు, దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు మళ్లించడంలో ఈయన ఆ యొక్క శాఖను అడ్డంగా పెట్టుకొని ముందుగా పనిచేసని చెప్పేసి వాస్తవాలు వస్తూ ఉన్నాయి. ఒక అధికారిగా ఉంటే ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? రెండోది, అన్ని ప్రకటనలు ఉన్నప్పటికీ కూడా అంటే మిగతా ఛానల్స్ అన్నింటి కూడా పక్కన పెట్టి కేవలం సాక్షికే ఇవ్వడం కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన ఒక పదం వాడాడు. అంటే ఎవరైనా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో వాళ్ళు వాడే పదం ఏంటి అంటే భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే ఎవరు భయపెట్టినా మేము భయపడం, ఎవరికో భయపడి మా నిర్ణయాలు చెయ్యం, ఎవరి పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించం. అంటే కొంతమంది పట్ల అవ్యాజమైన ప్రేమ ప్రదర్శించం, కొంతమంది పట్ల వివక్ష ప్రదర్శించం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్థితప్రజ్ఞతతోటి తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరిస్తామని చెప్పని అర్థం అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? పక్షపాత ధోరణితో తాను ముఖ్యమంత్రి, తన చేతిలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ వనరులు ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఈ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి వనరులైన ప్రజలు కట్టిన పన్ను డబ్బుని తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకు మళ్లించుకోవాలి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలువున తనకి దక్కిన అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డాడు అనేది నిర్ధారణ అవుతా ఉంది. ఈ మధ్యకాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన్ని? ఆయన మీద మోపిన అభియోగాలు ఏంటి? ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కుటుంబానికి సంబంధించిన మైన్స్కి, ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీలకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఉన్న మైన్స్ కేటాయింపు చేసుకున్నాడు అని చెప్పని. మరి అది నేరం. హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు, కేసులు నమోదు చేశారు, విచారణ జరిగింది. తర్వాత ఎప్పుడో బెయిల్ తీసుకున్నాడు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశాడు, నెగ్గాడు, అది వేరే సంగతి. కానీ విచారణ సంస్థలకైతే ఇతను తప్పు చేశాడని చెప్పని భావన కలిగింది కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని తప్పులు జరిగాయని చెప్పని లెక్కించడానికి ఇప్పుడు ఈ 9 నెలల కాలం సరిపోలా. అందులో ఒక తప్పు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏం తప్పది? సమాచార పౌర సంబంధాల శాఖ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఆ శాఖకి INPR కమిషనర్గా ఒక ప్రభుత్వ అధికారి ఉంటాడు. ఆ ప్రభుత్వ అధికారి పాత్ర ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ ప్రభుత్వ విధానాలకు కానీ ప్రచారం కల్పించడం అతని డ్యూటీ. సో ప్రభుత్వ పరంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ అతని చేతిలో ఉంటుంది. కొంత డిస్క్రిప్షన్ పవర్ ఆయన ప్రభుత్వం ద్వారా కట్టబెట్టబడింది. ఆ డిస్క్రిప్షన్ పవర్ కట్టబెట్టే ప్రాసెస్లో కూడా విధి విధానాలకు లోబడే ఆయన విచక్షణ అధికారాన్ని వినియోగించాలి. ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇవ్వాలి. ఆ ఇవ్వడానికి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రచురణ అవుతా ఉన్న వార్తాపత్రికల్లో
హయ్యెస్ట్ సర్క్యులేషన్ పత్రికకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, దాని తర్వాత సర్క్యులేషన్ ఉన్న పత్రికకి సెకండ్ ప్రయారిటీలు ఇవ్వాలి, థర్డ్ లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్కి ఫోర్త్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇట్లా ఆ నామ్స్ ఉన్నాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాల తరబడి లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపర్ ఈనాడు. ప్రభుత్వం నుంచి ప్రకటనలు విడుదల చేయాల్సి వస్తే ఫస్ట్ ప్రయారిటీ ఈనాడుకి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీలో సాక్షి ఉంది, సాక్షికి ఇవ్వాలి, థర్డ్ ప్రయారిటీలో ఆంధ్రజ్యోతి ఉంది, ఆంధ్రజ్యోతికి ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, నా ఈనాడు నా ఆంధ్రజ్యోతి సెకండ్ పొజిషన్లో ఉన్న సాక్షికి ఓవరాల్గా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటనల పేరిట ఖర్చు పెట్టబడ్డ 871 కోట్లలో 879 కోట్లలో 379 కోట్లు ఒక్క సాక్షికే కేటాయింపు చేశారు. 43% ఆఫ్ ది యాడ్ రెవెన్యూ. మొత్తం బడ్జెట్లో 43% సాక్షికే కట్టబెట్టారు. ఆంధ్రజ్యోతి పేపర్కి అయితే 0.03 కేవలం 23 లక్షలు ఇచ్చారు. అంటే అక్కడ ఆయన పక్షపాత ధోరణి ప్రదర్శించినట్టు అర్థమవుతుంది కదా. ఇవాళ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి IIS ఆ సర్వీస్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చిన, వేరే రాష్ట్రం నుంచి డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారి ఇతను, అతనికి కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఈ అధికారి పూర్వరంగం కూడా ఏంటి, సహజంగా ప్రభుత్వ అధికారులు అయినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు మొట్టమొదట పొలిటికల్ అఫిలియేషన్ ఉండకూడదు, కులపరమైన అఫిలియేషన్ ఉండకూడదు. కానీ ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడ లేని ప్రేమ పొంకొచ్చింది. ప్రతిపక్షం ఉన్న రోజు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడే వేరే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తున్న ఈ IIS అధికారికి, IIS ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలోనే కలిసి ఆయనతో పాటు పాదయాత్రలో కొనసాగి, అంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనొచ్చా? ప్రభుత్వోద్యోగి అయినాడు, ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా పాల్గొనకూడదు. కానీ ఇతను పాల్గొన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు పూర్తయ్యాయి. రేపు మీరు అధికారంలోకి వచ్చినాక నన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టుకోండి, మీకు ఏం కావాలో నేను చేసి పెడతానని చెప్పని ఒప్పందం కుదిరింది. నీకే ఆ పదవప్ప చెప్తావు, నువ్వు మాకేం కావాలో అది చెయ్యి అని చెప్పని ఈయన వైపు నుంచి కూడా అష్యూరెన్స్ వచ్చింది. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 పదవి బాధ్యతలు చేపట్టగానే ఈ సోకాల్డ్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి INPR కమిషనర్గా అపాయింట్ చేశారు. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న 43% ఆఫ్ ది యాడ్ రెవెన్యూ జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలకు కట్టబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు శత్రువులుగా భావిస్తున్న సంస్థలకి ప్రభుత్వ యాడ్ రెవెన్యూ ఇచ్చేటప్పుడు, యాడ్స్ ఇచ్చేటప్పుడు రాజకీయ అఫిలియేషన్స్తో పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకున్న సర్క్యులేషన్ బేస్ చేసుకొని ఇవ్వాలి. కానీ దాన్ని మీరి హయ్యెస్ట్ యాడ్ రెవెన్యూ ఇవ్వాల్సిన ఈనాడుకి ఇవ్వలేదు, ఆంధ్రజ్యోతిని అసలు పరిగణలోకి తీసుకోవాలి. వేరే రాష్ట్రాల్లో ప్రచురితం అవుతున్న హిందూ పేపర్కి కూడా 90 కోట్ల రూపాయలు కట్టబెట్టారు. ఇదే సందర్భంలో సాక్షి పత్రికలో పనిచేస్తున్న సిబ్బంది, డిజిటల్ కార్పొరేషన్ కూడా ఇతని కింద ఉండేది, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా ఇన్ఛార్జ్, అతనికి 2,30,00,000 రూపాయలు డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగిగా చూపించి జీతాల కింద చెల్లించారు. 2,30,00,000 రూపాయలు ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో. అలాగే 140 మంది సాక్షి సిబ్బందిని INPR ఉద్యోగులుగా చూపించి జీతాలు వీళ్ళు చెల్లించారు. అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని రకాల లాభం సాక్షికి? సాక్షి యజమాని భర్త ముఖ్యమంత్రి అయితే, ప్రజలు కట్టిన పన్ను డబ్బు మీద పెత్తనం ఆయనది అయితే, వడ్డించేవాడు మనవాడైతే కడబంతిన అందుతుంది అంటారు కదా. మరి వడ్డించేవాడే వాళ్ళ యజమాని భర్త అయి ఉన్నప్పుడు ఆయన భార్య యాజమాన్యంలో ఉన్న పేపర్కి కాక ఇంకెవరు కట్టబెట్టుకుంటాడు? ఇక్కడ ఇంకొక తప్పు చేశారు. దీంట్లో 2,60,000 మంది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ 2,60,000 మంది వాలంటీర్లకు కూడా ఒక్కొక్కరికి నెలకి 200 రూపాయల చొప్పున, నెలకి 5,20,00,000 రూపాయలు వార్తాపత్రికల కొనుగోలు కోసం అని చెప్పని వాళ్ళకి ప్రభుత్వ పరంగా వాళ్ళ జీతంతో కలిపి ఇవ్వటం మొదలుపెట్టారు. అలా ఇచ్చిన డబ్బు
వాళ్ళు సాక్షి పత్రికనే కొనాలి. అధికారికంగా సాక్షి పత్రికను కొనమని ఎక్కడ ఆదేశాలు ఇవ్వాల, వార్తాపత్రిక కొనుగోలుకని ఇచ్చారు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ద్వారా నియమించబడ్డ వాలంటీర్లు విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా 95% మన పార్టీ కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారు అని చెప్పిన దగ్గర వారికి వార్తాపత్రిక కొనుగోలు కోసం నెలకు 200 చెల్లిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ సాక్షినే కొంటారు. ఈ స్కీమ్ మొదలు కావటానికి ముందు సాక్షి సర్క్యులేషను, ఈ స్కీమ్ మొదలైనాక సాక్షి సర్క్యులేషన్ చూస్తేనే మనకు అది ఆ వ్యత్యాసం అర్థమైపోద్ది. అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళేదో సాక్షి పత్రిక కొనేదాకా అవసరంలా. ఈ జీవో విడుదల కాగానే వాళ్ళ ఇళ్ళకి సాక్షి వెళ్ళిపోయింది. చచ్చినట్టు ఈ జీతం చెల్లించే సందర్భంలోనే ఆ 200 పట్టుకొనే ఇచ్చారు వీళ్ళకి. అంటే నెలకు 5,20,00,000, సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు. ఈ పథకం ఇంప్లిమెంట్ అయిన తర్వాత సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకుంటానికి, సాక్షి ఈ కొనుగోలు చేపించడానికి 144 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రభుత్వ డబ్బు. ఇందాక యాడ్ రెవెన్యూ ఒక 379 కోట్లు. ఇవి కాకుండా ఈ 140 మంది సిబ్బంది, ఆ సిబ్బందికి జీతాలు, ఈ రకంగా I&PR డిపార్ట్మెంట్ ద్వారా సాక్షి సేవ చేశారు. ఇవాళ ఇతని మీద CID కేసు నమోదు చేశారు. రేపటి రోజున అరెస్ట్ కూడా అవడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ లంచం ఇవ్వటం తీసుకోవటం నేరం అంటారు కదా. ప్రభుత్వ డబ్బు ఇచ్చి విజయ్ కుమార్ రెడ్డి తప్పు చేశాడు, మరి తీసుకున్న భారతి ఆమె కదా అల్టిమేట్గా బెనిఫిషరీ. అంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి అయితే ఆమెను ఎక్స్క్యూజ్ చేయాలా? ఇవాళ అల్టిమేట్ బెనిఫిషరీ ఆవిడ కదా. ఇన్ని 100 కోట్ల రూపాయల లబ్ధి ఆమెకు కదా చేకూరింది, మరి ఆమెను ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? ఆమె మీద కదా అసలు కేసు నమోదు చేయాల్సింది. ఇవాళ విజయ్ కుమార్ రెడ్డి డెసిషన్ మేకింగ్ స్టేజ్లో ఉండి అతను డబ్బులు రిలీజ్ చేశాడు, మరి డబ్బు తీసుకున్నామా? ఆమె మీద ఎందుకు కేసు పెట్టరు? నా డిమాండ్ అయితే మొట్టమొదటగా ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దిగమింగినందుకు, వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 1గా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి సతీమణి అక్యూజ్ నెంబర్ 2గా ఉండాలి, తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 3గా ఉండాలి. వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని పాటించుంటాడు. ఇతను రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చి ఉండకపోవచ్చు. ఒక రకమైన పొలిటికల్ అఫిలియేషన్ తోటి, కులపరమైన అఫిలియేషన్ తోటి ఏరి కోరి ఇతను ఇక్కడికి వచ్చాడు, ఇతను ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపించారు. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, నువ్వు మాకు కావాల్సినవి చేసి పెట్టు, ఇవన్నీ చేసినందుకు అతనికి కూడా ఏదో ప్రయోజనం దక్కే ఉంటుందిగా. అంటే వీళ్ళందరూ కలగలిసి చేసిన ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. ఆర్గనైజ్డ్ క్రైమ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడే, సాక్షి యజమానిగా భారతి గారు బాధ్యురాలే, ఇవాళ I&PR కమిషనర్గా తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బాధ్యుడే. 100కి 100 పాళ్ళు కేసుని మరింత ఇంటెన్సివ్గా విచారణ జరపాలి. అసలు సిసల బాధ్యులు ఇవాళ హేమంత్ సోరెన్ బాధ్యుడు అని చెప్పని అతను అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బాధ్యుడు కాడు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? జగన్మోహన్ రెడ్డి సతీమణిని ఎందుకు కేసులో ఇన్వాల్వ్ చేయరు? విచారణ చేసి వాళ్ళు దిగమింగిన ప్రభుత్వ సొమ్ము ప్రతి పైసా మళ్ళీ తిరిగి కక్కించాలి వాళ్ళ దగ్గర, మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకి చేర్చే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.